టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులు జరగాల్సిన న్యాయం కోసమే నిరుద్యోగ మార్చ్ అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. పేపర్ లీకేజ్లో కేసులో ₹1,00,000 పరిహారాన్ని ఇచ్చి సిట్టింగ్ ఛార్జ్తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించి నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నట్టున్న రఘునందన్తో మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ మార్చి ఈ రోజు నిర్వహించాలని చెప్పి కూడా బీజేపీ పిలుపునిచ్చినప్పుడు కూడా దీనికి మొత్తానికి చూసుకుంటా కూడా ఈ తెలంగాణ జిల్లాలోని కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వేదికగా తీసుకొని ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ నుంచి కూడా తెలంగాణ నిరుద్యోగుల మార్చి మిలియన్ కూడా ఇవాళ సాగుతా ఉన్నది. దీనికి బండి సంజయ్ నేతృత్వంలో కూడా ముఖ్య అతిథిగా అక్కడ జాతీయ నేతలే కావచ్చు ఇక్కడ పాల్గొని కూడా మొత్తం అంగరంగ వైభవంగా జరుగుతా ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మన కమిషనరేట్ పరిధిలో ఉన్నాం. యువత కూడా నిరుద్యోగులు కూడా యువత కూడా అంటే తెలంగాణ నిరుద్యోగ మార్చి కూడా వచ్చినప్పుడు మిలియన్ మార్చిలో పాల్గొన్న యువత కూడా కమిషనరేట్ పరిధిలో కూడా సొచ్చుకోపోతారేమో అని చెప్పి ఇక్కడ ముళ్ళకంచెలు వేసి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ పోలీసులు లాఠీలు పట్టుకొని అక్కడ మన పౌచులు కూడా వేసుకొని కూడా ఇక్కడ ఉన్నారు. కమిషనరేట్ పరిధిలో కూడా సొచ్చుకుపోకుండా కూడా ముళ్ళకంచెలు వేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే కమిషనరేట్ పరిధిలో కూడా భారీ బందోబస్తుగా నిర్వహించారు. ఈ నిరుద్యోగులంతా కూడా కమిషనరేట్ పరిధిలోకి చొచ్చుకోపోకుండా కూడా ఈ పోలీసులంతా లాఠీలతో కూడా ఇక్కడ ఉంటున్న పరిస్థితి, అంటే కమిషనరేట్ ముందట ఉంటున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది. నిరుద్యోగ మార్చి కూడా వేలాదిగా విద్యార్థులతో పాటు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అంటే బీజేపీ శ్రేణులు కానీ బీజేపీ అధికార ప్రతినిధులు కూడా పాల్గొని విజయవంతం చేస్తాను. ఇక్కడ మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు రఘునందన్ రావు ఉన్నారు. చెప్పండి, నిరుద్యోగ మార్చి ఎలా సక్సెస్ అయిందంటారా? 100% రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకి భిన్నంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ర్యాలీ 100% సక్సెస్ అయిందని మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ గుండెల్లో కొట్టుకున్నటువంటి ఆవేదన, ఆవేశం, ఆక్రందనకి ఈ ర్యాలీని ఒక ప్రతిరూపంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చెప్పండి సార్, ఇప్పుడు మీరు నిరుద్యోగ ఇక్కడ మిలియన్ మార్చి అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు ఏ సందేశం ఇవ్వబోతున్నారు నిరుద్యోగులకు కానీ యువకులకు కానీ? గత ఏడాది కాలంగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్స్ పడుతున్నప్పటి నుంచి కుటుంబానికి దూరంగా తల్లిదండ్రుల్ని భార్యా పిల్లల్ని వదిలేసి ఉద్యోగ సాధనే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నిరుద్యోగులకి టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసి ఏడాది కాలంగా అవస్థలు పడుతున్నటువంటి నిరుద్యోగులందరికీ ₹1,00,000 నిరుద్యోగ వృత్తిని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే సార్, ఇప్పుడు టీఎస్పీఎస్సీ లీక్ అవి ఇప్పుడు 2 నెలలు గడుపుతా ఉన్నది. దీని పట్ల మీ స్పందన ఏంటి? మీరు తెలంగాణ గవర్నమెంట్ కి ఏం అప్పీల్ చేయబోతున్నారు? దోషులని శిక్షించమని చెప్తా ఉన్నాం. మళ్ళీ ఎగ్జామ్స్ జరపాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పు చేసింది తనైనా శిక్షిస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ని, టీఎస్పీఎస్సీ సెక్రటరీని రక్షించాలని ఎందుకు ప్రయత్నం చేస్తారో ఒకసారి ఆలోచించాలి. ఏ ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే కేటీఆర్ గారు ఇద్దరు మాత్రమే దోషులని ఎట్లా ప్రకటిస్తారు? దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు స్పందించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పండి సార్, ఇప్పుడు మోడీ గారి దిష్టిబొమ్మ దహనం చేశారు. కేయూ విద్యార్థులతో పాటు అంటే టీఆర్ఎస్ శ్రేణులే కావచ్చు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరపు నుంచి మన మోడీ ఆ దిష్టిబొమ్మ దహనం చేశారు సార్. దాని పట్ల మీరు స్పందన? అది వారి విఘ్నతకు వదిలేస్తాం. ఈ రోజు ఒక రాజకీయ పార్టీగా మేము ఒక కార్యక్రమానికి పిలిపించినాం. ఇంకొక రాజకీయ పార్టీగా వాళ్ళు మాకు అడ్డం వచ్చి మా దిష్టి బొమ్మల్ని దగ్ధం చేస్తామని, ఘర్షణ వైఖరి వైపు తీసుకెళ్తామంటే అది ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి కుట్రగా మేము చూస్తా ఉన్నాం. దీని వారి విఘ్నతగా వదిలేస్తాం. చివరిగా చెప్పండి సార్, నిరుద్యోగ లోకానికి వేలాది మంది నిరుద్యోగులు ఇక్కడ నిరుద్యోగ మార్చిలో పాల్గొన్నారు. మీ చివరిగా మీ సందేశం ఏమి ఇవ్వబోతున్నారు? ధైర్యాన్ని కోల్పోవద్దు, బాగా చదువుకోండి, ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఉద్యోగాలు వచ్చేంత వరదాకా మన ఈ పోరాటాన్ని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ సార్. నిరుద్యోగ మిలియన్ మార్చిలో కూడా రఘునందన్ రావు ఎమ్మెల్యే గారు పాల్గొని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక చింపపెట్టుగా మిలియన్ మార్చిగా జరుగుతుంది. వేలాది మంది నిరుద్యోగులను చూసి కూడా ఆలోచించాలని చెప్పి కూడా రఘునందన్ చెప్పలే పరిస్థితుంది. కెమెరా పర్సన్ భారత స్వామి, అమ్మా న్యూస్ వరంగల్.